సిర్పూర్ టీ మండల కేంద్రంలోని మణికంఠ క్లినిక్ ఎందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యుడు దాస్ మాట్లాడుతూ మా ఆర్ఎంపీ కుటుంబ సభ్యుల ముఖం మీద చిరునవ్వును చూపించారని అన్నారు. ప్రభుత్వాలు మారినా మా ఆర్ఎంపీ కుటుంబాల బ్రతుకులు మారలేదు, కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆర్ఎంపీలను హక్కును చేర్చుకుందని, అదే విధి విధానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎంపీలను 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం ఆలస్యం చేయకుండా ఎలాంటి అనర్థాలు జరగకముందే శిక్షణ ఇస్తామని తీపి కబురు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నాయకుల గొప్పతనమని కొనియాడారు. మాకు అన్ని విధాలా సహకరించి మా బాధలను అర్థం చేసుకొని మాకు గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. మంత్రి సీతక్క, కొమరంభీం జిల్లా చైర్మన్ కోనేరు కృష్ణారావు, సిర్పూరు తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాసులు మాకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గ్రామీణ వైద్యులు అబర్, లక్ష్మణ్, మండల కమిటీ అధ్యక్షుడు అజ్మీరా ఉమేష్, ట్రెజరర్ పరమేష్, అజ్జు, షాకీర్, అమృత్, అషీం తదితరులు పాల్గొన్నారు. మేము భయభ్రాంతులకు గురై స్థానిక నాయకులకు కానీ మేము మా జరుగుతున్న తీరును వాళ్ళకి విన్నవించుకున్న క్షణంలోనే మినిస్టర్ సీతక్క గారు మరియు జిల్లా చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు, అదేవిధంగా తాలూకా ఇన్ఛార్జ్ రావు శ్రీనివాస్ గారు మా కష్ట సుఖాలను చూస్తున్న స్థానిక నాయకులు కాబట్టి అతి త్వరలోనే మేము మెమోరాండం ఇవ్వడంతోనే త్వరలోనే మా కార్యక్రమాన్ని తెరపైకి తేవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో, పల్లెలలో, కొండ ప్రాంతాలలో, గుట్ట ప్రాంతాలలో ఆర్ఎంపీ వైద్యులు ఎంతో కష్టాలకు ఒడిదోచుకొని ఇవాళ వాళ్లకు వైద్యం చేస్తున్న విషయాన్ని అందరూ గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. మా మీద నకిలీ, జూట ఇలాంటి పేర్లతోటి చాలా మంది జూడాలు వైద్యులు మమ్మల్ని ఐఎంఏ వాళ్ళు కించపరుస్తున్నారు. కాబట్టి అన్నిటికీ ఒడిదోచుకొని మేము ఇంకా ముందుకు సాగడం సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఆర్ఎంపీ వైద్యులు ఎంతమంది ఉన్నారనేది, ఎన్ని లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నారు మారుమూల ప్రాంతాలు అనేది ఒకసారి గమనించాలి. మీరు కూడా ఇవాళ నిన్న కన్వెన్షన్ లో చూడాలి, మేము అక్రమార్కులం అని. ఏ విధంగా అక్రమార్కులము? మీకు, మీ తండ్రులకు, మీ తాతలకు కూడా మేము ఆర్ఎంపీ వైద్యం చేసిన మా తాతలు ఉన్నారు. మీరు కూడా ఏదో ఒకనాడు ఆర్ఎంపీ బ్యాగ్ నుంచి గోలు తీసుకొని వేసుకున్న వాళ్ళే అని సందర్భంగా మీకు తెలుస్తున్నాను. మీరు మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా మీకు ఈ సభాముఖంగా మా ఆర్ఎంపీ కమిటీ సిర్పూర్ తరఫున మీకు తెలియజేస్తున్నాను. ఇది మీరు హెచ్చరిక అనుకోవచ్చు, మంచి మాట అనుకోవచ్చు, ఏ విధంగా దీన్ని పోల్చుకున్నా పర్లేదు. కానీ ఇంకొకసారి ఆర్ఎంపీ వైద్యుల మీద అక్రమార్కులు, నకిలీ వైద్యులు అనే పేర్లతోటి దూషిస్తే మాత్రం చాలా పరిణామాలు మీరు చవి చూస్తారు ముందు. కాబట్టి మాకు ఈ సీఎం వచ్చిన తర్వాత, గతంలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని మా సాధక బాధకాలను చూసి మాకు ఆనాడు ట్రైనింగ్ ఆర్ఎంపీల శిక్షణ ప్రారంభించిండు. అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డిలోకి ఆత్మగా రాజశేఖర రెడ్డి వచ్చి మాకు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మళ్ళా ఇవాళ చూసినా కూడా గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించడం మాకు మేనిఫెస్టో పెట్టిన కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా చేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి వెంట, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంట మా ఆరోగ్య కుటుంబం వాళ్ళకి సర్వదా వాళ్ళ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. జై